రైట్ ఇక నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B1, B2 బోగీల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇతర బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పారు. ఘటన జరిగినప్పుడు బోగీలలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో హైదరాబాద్ నుంచి జైపూర్కు వెళ్లేందుకు ప్లాట్ఫామ్పై వేచి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు రైల్వే అధికారులు. For the time attention of passengers, train number 2. రైట్ ఇక నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B1, B2 బోగీల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇతర బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పారు. ఘటన జరిగినప్పుడు బోగీల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో హైదరాబాద్ నుంచి జైపూర్కు వెళ్లేందుకు ప్లాట్ఫామ్పై వేచి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు రైల్వే అధికారులు. उसको कोच को काट करके बाकी कोच से अलग कर दिया जिससे कि आग फैले नहीं, और तुरंत फायर ब्रिगेड को बुला करके इसको इन पे कंट्रोल कर लिया और इन दोनों कोच को अलग कर दिया। अभी इसको देखना है कि ये आग शुरू कहाँ से हुई, क्योंकि अभी तो पूरी तरीके से बंद था कोच और अभी इसमें पैसेंजर्स की एंट्री भी नहीं शुरू हुई थी, तो वो देखना पड़ेगा कि इसमें ये शुरुआत कहाँ से। अभी इसमें पावर वगैरह भी नहीं स्टार्ट की थी कि बिजली वगैरह स्टार्ट की हो, लेकिन ये सडनली आग लगी है, कहाँ से ये आई है वो देखना पड़ेगा। नहीं रीजन अभी नहीं, रीजन तो अभी इसको पूरा इन्वेस्टिगेट करना पड़ेगा, इसको फॉरेंसिक इन्वेस्टिगेशन के लिए भी इसको देंगे, उसके बाद ही इसका पूरा कारण पता चलता है। अभी 4 आवर्स के लिए जो है इसको रीशेड्यूल किया ट्रेन को, ये दोनों कोच हटा के दूसरे कोच लगा के ट्रेन को। ఇది హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్తుందట సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. సో ఇంకా ప్యాసింజర్స్ అయితే ఎవరు ఇందులో లేరు. సో కారణం ఏంటనేది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇమీడియట్ గా మా టీం వచ్చేసి ఈ అద్దాలు ఇవన్నీ కూడా బ్రేక్ చేసేసి మొత్తం ఫైర్ ని అయితే పుటప్ చేయడం జరిగిందండి. ఇమీడియట్ గా పక్కకు ఎటు ఎక్స్టెండ్ కాకుండా దాన్ని కూడా డీలింక్ చేపించేసారు. మిగతా బోగీలు కూడా డివైడ్ చేసేసి దాన్ని సేఫ్ జోన్ లో పెట్టేసి దీన్ని ఫైర్ మొత్తం కంప్లీట్ గా పుటప్ చేయడం జరిగింది. సో ఈ ప్రమాదంలో ఎవరికి ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ ఎవరికి జరగలేదు. యాక్చువల్ గా ఈ ట్రైన్ వచ్చేసి 7:30కో ఏమో బయలుదేరేది ఉండేనంట. తెచ్చి ఇట్లా ప్లాట్ఫామ్ మీద పెట్టిండ్రు అంతే. ఎవరైతే ఇంకా ప్యాసింజర్స్ బోర్డింగ్ కాలేదు ఇందులో. సో లక్కీలు ఏంటంటే ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు. ఫైర్ డిపార్ట్మెంట్ క్విక్ రెస్పాన్స్ తోని పక్కకు స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడం.